భారత్పై అణుబాంబులు వేస్తామని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ హెచ్చరించారు. అమెరికా గడ్డపై నుంచి భారత్కు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు పాకిస్తాన్ ఉనికికే ముప్పు వాటిల్లితే సగం ప్రపంచాన్ని తమ వెంట తీసుకువెళ్తామంటూ పైశాచికంగా మాట్లాడారు. 2 రోజుల క్రితం జరిగిన అమెరికా సెంట్రల్ కమాండ్ మైఖేల్ కురిల్లా పదవి విరమణ, ఆయన స్థానంలో అడ్మిరల్ బ్రాడ్ కూపర్ పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మునీర్ పాల్గొన్నారు. అనంతరం మిత్రదేశాల రక్షణ శాఖల అధిపతులతో సమావేశమై చర్చలు జరిపారు. గ్రాండ్ హయత్ హోటల్లో ప్రవాస పాకిస్తానీలతో భేటీ అయ్యారు. ఆయా సందర్భాల్లో ఆయన భారత్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా గడ్డపై నుంచి ఒక దేశానికి అణు బెదిరింపులు చేయడం గతంలో ఎన్నడూ జరగలేదు. ఇక భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంపై మునీర్ తీవ్రంగా మాట్లాడారు. సింధు నది భారతీయుల ఆస్తి కాదు. భారత ప్రభుత్వం సింధు జలాలను ఆపడం వల్ల 25 కోట్ల మందిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇక వారు ఆనకట్టలు నిర్మిస్తే మేం క్షిపణులతో పేల్చేస్తాం. పాకిస్తాన్ వద్ద క్షిపణులకు కొదవలేదు అని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ఉనికికి ముప్పు ఏర్పడితే భారత్పై అణుబాంబులు వేసేందుకు వెనుకాడబోమని, తాము మునిగిపోతూ సగం ప్రపంచాన్ని తమతో తీసుకువెళ్తామని చెప్పారు.